నీకు విషయం చెప్తా. ఇక్కడ తంత్ర సాధకుడు అనేటటువంటి విధానం చూద్దాం. ఒక తంత్రానికి, ఒక విధానానికి, ఒక దేవతకు అనుసంధానమై ఉన్నటువంటి ఒక సాధకుడిని ఎలా చూడాలి అనేటటువంటి విషయము నా దగ్గరకు వచ్చే పూజలకు వచ్చేటటువంటి వారికి అస్సలు తెలీదు. కొంతమందికి తెలుసు. వారి హోమము, వారి పూజ అయిపోయిందంటే వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతారు. కొంతమంది ఎలా ఉంటారు అనంటే ప్రయోగం అనేది మేము చేస్తాం. అంటే పూజా హోమం అయిపోయిన తర్వాత తెల్లారిగానే ఒక 2 రోజుల తర్వాత ప్రయోగ విధానం అనేది మేము చేస్తాం. ఆ చేసేటప్పుడు ఏ కృత్య 64 కృత్యాల్లో ఏ కృత్య, ఆ కృత్యకు ఏ భగవంతుడు అనుసంధానమో ఆ భగవంతుడికి వాళ్ళ కులదేవత ఎవరు, ఆ కులదేవత ద్వారా వాళ్ళ శరీర ఆరాశక్తికి ప్రయోగ విధానం చేసి వాళ్ళ శరీర ఆరాశక్తి నుండి అవతల ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది జయించడం కోసము ప్రయోగం చేస్తాం. మేము ఎప్పుడైతే ప్రయోగాన్ని వదిలిపెట్టినప్పుడు వాళ్ళ శరీర ఆరాశక్తి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మా గురించి ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారనేది మాకు తెలుస్తుంది. ఒక్కసారి అమ్మ గురించి లేదా తంత్ర సాధకుడు గురించి చెడుగా ఆలోచన చేస్తే ఇక ఆ ప్రయోగం వాడి దరిదాపుకు కూడా పోదు. ఆ పూజ అసలు సెట్ అవ్వదు. అటువంటి వాళ్ళు చాలామంది